అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యనారాయణరావు వైసీపీ గుడికి చేరారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పార్టీ అధిష్టానం రాజోలు నియోజకవర్గ టికెట్ను జనసేనకు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన గొల్లపల్లి టీడీపీ హైకమాండ్ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడారు. అయితే రాజోలు నియోజకవర్గంలో ఇంతకు ముందు జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ ఇప్పటికే వైసీపీలో చేరారు. అయితే తాజాగా గొల్లపల్లికి కూడా వైసీపీలో చేరారు. దీంతో రాజోలు వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎవరి పేరును ఖరారు చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనింది. బ్రేకింగ్ న్యూస్ చూసిన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యనారాయణరావు వైసీపీ గుడికి చేరారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పార్టీ అధిష్టానం రాజోలు నియోజకవర్గ టికెట్ను జనసేనకు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన గొల్లపల్లి టీడీపీ హైకమాండ్ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడారు. అయితే రాజోలు నియోజకవర్గంలో ఇంతకు ముందు జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ ఇప్పటికే వైసీపీలో చేరారు. అయితే తాజాగా గొల్లపల్లి కూడా వైసీపీలో చేరారు. దీంతో రాజోలు వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎవరి పేరును ఖరారు చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొనింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, సూర్యారావు ఈరోజు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యారు. 2014లో పీగన్ రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు అనేక పర్యాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసి మంత్రి పదవిని కూడా చేపట్టారు. ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేపట్టి అనంతరం కూడా మళ్ళీ తెలుగుదేశం తీర్థం తీసుకున్న గొల్లపల్లి సూర్యారావు మొన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపం చెందారు. అంతేకాదు రాజోలు నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం జరిగింది. త్రిపురాల ఫార్ములాలో రిపబ్లిక్ డే రోజు
రాజానగరం, రాజోలు స్థానాలను జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అక్కడ స్థానం లేదని తెలియడంతో గొల్లపల్లి సూర్యారావు పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. అయితే పార్టీ విధానాలను నచ్చక రిజైన్ చేస్తున్నట్టు రాజీనామా పత్రాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడుకి పంపించడం జరిగింది. అయితే ఈతో పాటు 2019లో పీగన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేలపూడి స్టాలిన్ బాబు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. అంటే కోనసీమలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎవరైతే టికెట్లు రాని ఆశావాహులు ఉన్నారో వీళ్ళంతా కూడా వైసీపీలో చేరుతున్నారు. వీరితో పాటు ఎవరైతే తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల వ్యవహారాలు చూస్తున్న మిథున్ రెడ్డి, కేశినేని నాని వీళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి జాయిన్ అయ్యే వారిని తీసుకెళ్లే క్రమంలో కూడా వీళ్ళు కూడా పనిచేస్తున్న పరిస్థితులు వీరి సమక్షంలోనే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. స్వప్న.